ఏంటి మేడం జీ తిప్పి పడేస్తున్నాం? ఏంటి స్పెషల్? దూరంగా వెళ్ళక సారీ. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఏంటంటే మా వారిని ఎందుకు దూరంగా వెళ్ళమన్నానంటే, ఎందుకంటే నిన్న హాస్పిటల్కి వెళ్ళింది అందుకని. నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఒంట్లో బాగా నైట్ 11 o'clockకి ఎమర్జెన్సీగా వెళ్ళాను అనమాట. అయినా నేను ఒక నెల క్రితం కాదు, 2 నెలల క్రితం కాదు 3-4 నెలల క్రితం నుంచి అనుకుంటున్నాను సంకష్ట చతుర్థి వ్రతం చేసుకుందాము అని చెప్పేసి. ఎప్పుడో నాకు తెలిసి నేను ఒక 1 year అయింది కదండి చేసి, 1-2 years 3 years అయిపోయిందేమో చేసి. పూజ చేసుకున్నాను ఒకసారి, చాలా బాగుంది. చేసుకున్న తర్వాత ఆ తర్వాత 11 వారాలు 11 నెలలు చేసుకుందాం అనుకున్నాను. బట్ ఇదేంటంటే వారం వారం చేసుకునే పూజ కాదు, నెలకి ఒకసారి చేసుకునే పూజ. అందులోని ఆ డేట్ రాగానే నేను మర్చిపోవడం కానీ, డేట్స్ అడ్డు రావడం కానీ, లేకపోతే ఏదో ఒకలాగా ఆ రోజు ఏదో ఒకటి తినేయడం కానీ అలా అవుతుందన్నమాట. అందుకోసమని ఈసారి మర్చిపోకుండా చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. మొదటైతే ఒంట్లో బాగాలేదు అసలు, అలాగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాం అనమాట. కానీ ఇట్లంతా పిల్లల స్కూళ్ళు, క్యారేజ్లు, వంట పెంట, ఇంకా తెల్లవారి నుంచి పనులు చేసుకొని తెల్లవారి పూజ కూడా చేసుకోలేకపోయాను ఓపిక లేక. నెమ్మదిగా దేవుడి గదంతా సర్దుకొని వరలక్ష్మి రకానికి తీసిన సామాన్లు మధ్యలో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఈ గ్యాప్లో వంట కూడా సగం అయిపోయింది అనమాట. అండ్ అవన్నీ సర్దుకొని ఇంట్లో పనులను చేసుకొని తుడిచి కడుగులు బట్టలు అన్ని క్లీనింగ్స్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ ఒంటికి నీళ్ళు పోసేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి వెళ్ళి మా వారు వచ్చాక మార్కెట్కి వెళ్ళి పువ్వులు పళ్ళు తెచ్చుకొని వంట చేస్తున్నాను. లేట్ అయినా పర్లేదు, మంచిగా పూజ చేసుకోవాలని ఉండింది. యాక్చువల్లీ సంకష్ట చతుర్థి ఇవ్వాలని చాలా మంది అంటున్నారు, రేపని కొంతమంది చెప్తున్నారు. పంతులు గారిని అడిగితే రేపు చేసుకోమని చెప్పారు నాకు. బట్ నలుగురితో నారాయణ కదా, నేను రేపు కానీ చేస్తాను అనుకోండి మీ కామెంట్లతో నేను చచ్చిపోవాలి. అందరూ ఒకసారి చేస్తున్నారు, నువ్వు ఒకసారి చేసావేంటక్క అని చెప్పి అందరూ చెప్తున్నారు. అండ్ మాకు ఇక్కడ ఉన్న గుడి దగ్గర పంతులు వాళ్ళు కూడా ఈరోజే చేసేస్తున్నారు అనమాట. అందుకే ఈరోజు చేసేద్దామని ఫిక్స్ చేయి, ఎలా అయినా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే చేస్తాను. ఆరుది అయిపోయింది, పెరుగన్నం అయిపోయింది, గాజులు అయిపోయాయి, పులిహోర కొంచెం అండ్ ఉండ్రాలు కొంచెం. ఉండ్రాలంటే మన గణపతికి చాలా ఇష్టం కదా, అందుకోసమని ఉండ్రాలు చేసేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి పులిహోరకి తాలింపు పెడుతున్నాను. అన్ని కొంచెం కొంచెం అనమాట, కొంచెం కొంచెం ప్రసాదాలు ఒక 4-5 వెరైటీలు వండేసి, పళ్ళు కూడా 4-5 వెరైటీలు తెచ్చాను. అలా దేవుడికి పెట్టేసి పూజ అయితే చేసేసుకుందామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు నిజంగా. పూజలు చేసినా తప్పే, చేయకపోయినా తప్పే, వీడియోలు చేసినా తప్పే, వీడియోస్ చేయకపోయినా తప్పే, ప్రమోషన్స్ చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. ఎందుకంటే ఒక జ్యువెలరీ వేసుకుంటా, అక్క జ్యువెలరీ డీటెయిల్స్ పెట్టండి అని కొంతమంది అడుగుతారు. వాళ్ళ కోసం మనం పెడతాం. పెట్టిన తర్వాత ఏమంటారు, ప్రమోషన్స్ ఎక్కువ అయిపోయాయి, యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు 4 ఫాలోవర్స్ని చూస్తే చాలు ఇంకా రెచ్చిపోతారు, ప్రమోషన్స్తో చంపేస్తారు, జనాలకి యూజ్ అయ్యే వీడియోలు పెట్టండి. జనాలకి యూజ్ అయ్యే వీడియోలు అంటే ఏంటో ఒకసారి మీరే చెప్పండి. ఏంటంటారు, స్టోరీస్ చేయడం అందరికీ అన్నీ సాధ్యం కాదు. డైలీ రొటీన్లు అడుగుతారు. డైలీ రొటీన్లు ఏముంటాయి, తెల్లవారు లేచామా, బ్రష్ చేసామా, పిల్లల క్యారేజీలు కట్టామా, అదే కదా ఉంటుంది. అందరి లైఫ్లో ఏముంటుందో మన లైఫ్లోనే అదే ఉంటుంది. అందరి లైఫ్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. స్పెషల్గా ఏమైతే జరుపుకుంటామో అవి జరుపుకుంటాం. ఇప్పుడు వీడియోస్ చేస్తున్నామంటే, ఒక ఫేమ్ వచ్చిందంటే, ప్రమోషన్స్ వస్తున్నాయంటే ఒక లక్, అది కూడా మీ వల్లే. అంటే నా వల్ల ఏం లేదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు చూడబట్టి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోబట్టి, మీ వ్యూస్ రాబట్టి నాకంటూ ఒక లైఫ్లో ఒక ఫేమ్ అంటూ వస్తుంది, రూపాయి సంపాదించుకుంటున్నాను. అది కూడా మీ వల్లే. నేను జనాలకి యూజ్ అయ్యేదే చెప్తున్నాను. నేను ఫేక్ ప్రమోషన్స్ చేయను, జ్యోతిష్యం ప్రమోషన్స్ చేయను, అండ్ బెట్టింగ్ యాప్స్ చేయను, అది కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేయను. ఇవేవి నేను చేయకుండా అవసరమైనవి, అందరికీ అవసరమైనవి, యూజ్ అవ్వాల్సినవి. అండ్ శారీస్ అనేవి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి, జ్యువెలరీ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. అవసరమైన వాళ్ళు కొనుక్కుంటారు, అవసరం లేని వాళ్ళు పక్కకు పెట్టేయండి. అంతేగాని ఏంటి ప్రమోషన్స్ అని ఇంతలా తింటున్నారు, అసలు అర్థం కాదు. ఏంటి వరలక్ష్మి వ్రతం అందరూ బాగానే చేసుకుంటారా, నువ్వు ఒకదానివే బాగా చేస్తున్నావా అని ఒక కామెంట్ వచ్చింది. అబ్బా నాకు అర్థం కాదు, నిజమే అందరూ బాగానే చేస్తున్నారు. సారీ, ఎవరిని కించపరచాలని అనట్లేదు. ఎవ్రీ సీరియల్ యాక్టర్ సారీ, ఎందుకంటే క్లియర్గా మెన్షన్, ప్రతి ఒక్కరు చేసుకున్నారు, అమ్మవారిని పెట్టుకున్నారు, ఫుల్గా మేకప్స్ అయ్యారు, అమ్మవారి కన్నా వీళ్ళు అందంగా రెడీ అయ్యారు. వాళ్ళు చూస్తే మనకి ముచ్చటేసి, నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత అందంగా రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నారు. నువ్వు అమ్మవారి ముందు సింక్ బట్టలు వేసుకొని కూర్చొని పూజ చేసుకుంటా. లాస్ట్ బిఫోర్ ద వీడియోలో నేను ఇదే చెప్పాను, సింక్ బట్టలు వేసుకొని కూర్చుంటే నీకెందుకు ఏమి ఇచ్చినా, బీరువాళ్ళు అన్నీ దాచుకుంటావు, నా దగ్గరికి వచ్చి సింక్ బట్టలు వేసుకొని కూర్చుంటావు, నీకు ఇచ్చినా వేస్టే, నువ్వు కట్టుకోవని పక్కకు పోతుంది అమ్మ, నీ పూజ చూడదు.
అది నిజం. మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి, ఇంత బాగాలేకపోయినా నాకు వాయిస్ ఇంతలా ఎందుకు రేజ్ అవుతుందంటే నువ్వేమైనా గొప్పిదా, నువ్వు అమ్మవారిలో రెడీ అయ్యి పూజ చేయాలా, నేను మామూలు చీరకట్టు నువ్వు రెడీ అయ్యి చేయకు, నాకు రెడీ అయ్యి చేయడమే ఇష్టం. నా మొగుడికి నేను తయారైతేనే ఇష్టం, నా పూజకి నేను తయారైతేనే నాకు ఇష్టం, నా మొగుడికి నచ్చినట్టు నేను ఉంటా. నీకేంటి అసలు బాధ, నేను ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే నువ్వు రెడీ అవ్వవు, పక్కోడు రెడీ అయితే చూడలేవు. నీలాంటి వాళ్ళ వల్ల ఇంకా సగం మంది ఆడవాళ్ళు ఎవరు రెడీ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరంటే మాట్లాడతారు, బయటికి వెళ్తే ఎలా రెడీ అయితే ఏమంటారు అని టెన్షన్కే చాలా మంది రెడీ అవ్వలేకపోతున్నారు. అది మాత్రం నిజం. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీరు చాలా మంది అంటారు అమ్మో ఈ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో, అమ్మో జనాలు ఏమనుకుంటే మనకెందుకు, మనం నిండుగా ఉన్నామా లేదా అనేది కావాలి. జనాలు నోటుకొచ్చినట్లు వాతారు. నరాన్ని నేను నాలుక 1000 రకాలుగా తిరుగుతుంది. కానీ మనకు నచ్చినట్టు మనం ఉండాలి, మనకు నచ్చినట్టు మనం చేసుకోవాలి. మనం తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకుండా ఎన్ని ఎప్పుడు కూడా పక్క జనాలు ఏమనుకుంటారని రెడీ అయ్యి పక్క జనాలు ఏమనుకుంటారని చెప్పి చాలా మంది కూడాను ఇంకా లోన్లీ అయిపోతున్నారు, ఇంకా ఇంట్లోనే ఉండిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవడేమనుకున్నా అనవసరం అమ్మా. మనం ఎదుగుతున్నాం అంటే నలుగురు దించడానికి కాదు, 40 మంది లాగడానికి అయితే ఉంటారు కింద. అదైతే ప్యూర్ అసలు నిజం, అది నిజం అంటే నిజం. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నిజంగా. అసలు ఉన్నారు చాలా మంది నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి ప్రసాదాలు తెప్పించుకోలేకపోయావా అక్క అని అడిగారు కదా ఎవరో. తెప్పించుకుంటానమ్మా, వండుకునే ఓపిక చచ్చిపోయి చేసుకునే ఓపిక లేకపోయినప్పుడు కంపల్సరీ తెప్పించుకుంటా. భగవంతుడు నాకు ఆ ఓపిక ఇచ్చాడు, అందుకోసం అని నేను కంటిన్యూగా ఇంట్లో వండుకుంటున్నాను. ఎవరికైతే ఓపిక ప్రతి ఒక్కరికి ఉండదు, ఎవరికి అవ్వదో, ఎవరికి తినాలనిపిస్తుందో, ఎవరైతే వండుకోలేరో వాళ్ళ కోసం అని చెప్పాను. ఆ మాత్రం అర్థం కాలేదా? ఎవరో గొడవాడితే నేను నీకన్నా బాగా గొడవాడగలను అని అడుగుతున్నారు. గొడవలు ఆడడానికి సోషల్ మీడియాలో మీకోసం అంత ఖాళీగా నేను లేను. మీరు ఖాళీగా ఉన్నారేమో గొడవలు ఆడడానికి, కామెంట్లు పెట్టడానికి. మీ కామెంట్లు చదివే అంత ఖాళీ కూడా ఎవరికి లేదమ్మా, నిజంగా చెప్తున్నాను. ఎందుకు అడ్డమైన కామెంట్లు పెడతారో నాకైతే అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఎలా దించుదాం, ఎలా లాగుదాం అని చూసే క్యారెక్టర్లే ఎక్కువైపోయి అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. మెచ్చుకున్న వాళ్ళు 100 మంది అయితే దించిన వాళ్ళు 10 మంది. ఆ 10 మంది కోసం నేను చెప్పాల్సిన అవసరం, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా దించాలి అనుకునే వాళ్ళు పెట్టే కామెంట్లకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ కామెంట్లు చదివి చాలా మంది దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం. ఎందుకంటే ఒకరు తగదునమ్మా అని రెడీ అయ్యారు అనుకోండి, ఇంకో 10 మంది పుట్టేస్తారు అటు ఇటు. పూజలు చేసుకునే ఓపిక లేదా మీకు? ఓపిక ఉందా? రెడీ అయ్యి ఓపిక ఉండదా? అంతసేపు సర్దుతాం దేవుడికి, ఇంతసేపు వండుతాం. ఒక్కరోజు శుభ్రంగా రెడీ అయితే ఏమవుతుంది చెప్పండి? అందంగా కనబడతారు, ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కూడా రెడీ అవ్వకపోతే భగవంతుడు ఇచ్చిందంతా బీరువాళ్ళలో దాచుకోవడానికి, అది చిరిగిపోయి పోవడానికి ఈ రోజు మాట్లాడతాం, ఈ రోజు కామెంట్ పెడతాం, రేపు మాప చేస్తాం అన్నమాట చెప్తున్నా. ఎవరేమనుకున్నా అనుకోండి. అంటే అవి ఎవరు వచ్చి కట్టుకోరు, అవి ఎవరు వచ్చి చుట్టుకోరు. పోయిన తర్వాత నీ ఆత్మ ఏడుస్తుంది, అయ్యో ఎంత సంపాదించానే, ఇన్నున్నాయే, కట్టుకోకుండా పోయానే, పెట్టుకోకుండా పోయానే. ఎందుకు? ఉన్నంత కాలం హ్యాపీగా ఉందాం, హ్యాపీగా తిందాం, నచ్చినట్టు రెడీ అవుదాం, ఉన్నంత వరకు పూజ చేసుకుందాం, హ్యాపీగా నలుగురితో మంచి పంచుకుంటూ మంచి తత్వం. ఈ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళు బ్యాడ్ చెప్పారనే అర్థం కదా. నేను ఎవరికి బ్యాడ్ చెప్పట్లేదు, బ్యాడ్ చూపించట్లేదు, బ్యాడ్ చేయట్లేదు. అలాంటప్పుడు మీరు నాకు బ్యాడ్గా కామెంట్ పెట్టారంటే అది మీది తప్పు. ఒకసారి ఆలోచించండి. నేను ఎవరికి శాపనార్థాలు పెట్టట్లేదు. ఏమైనా శాపనార్థాలు, నేను ఎవరికి శాపనార్థాలు పెట్టనమ్మా. నాకు ఎవరు ఏమైనా తప్పుగా అంటే ఆ పైన భగవంతుడు ఉన్నాడు చూసుకోవడానికి అని చెప్తాను అంతే, అంతవరకే. కానీ ప్రతి ఒక్కరికి కూడా మీ అంత ఖాళీగా మీ కామెంట్లకు రిప్లై ఇవ్వడానికి, మీతో గొడవలు ఆడడానికి నాకు అంత ఖాళీ లేదు, తీరిక కూడా లేదు. మీకు నచ్చారనుకోండి, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారనుకోండి, అందరికీ వాళ్ళు ఏం చేసినా సూపర్ అమేజింగ్ అది ఇది నడతారు. తక్కువలో ఎవరుండి కొంచెంగా ఎదుగుతున్నారంటే గబ్బా నోరు ఊరుకోదు, చేతులు ఊరుకోవు. సోషల్ మీడియాలో ఎవరిని ఏమన్నా పర్వాలేదు అని ఒక దీనికి రెచ్చిపోతారు. ఎవడు ఖాళీగా ఉండి వీడియోలు చేయట్లేదు. నాకంటూ ఉన్న దాంట్లో అందరూ గ్రో అవుతున్నారు. సోషల్ మీడియా ఎవరికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టట్లేదు. నేనే చెయ్యాలి, తనే చెయ్యాలి, తినే చేయాలి. అందరూ చేయొచ్చు వీడియోస్, అందరూ గ్రో అవ్వచ్చు. మీకు ఓపికంటే మీరు చేయండి, మాకు నచ్చితే మేము సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నన్ను ఇంతమంది సపోర్ట్ చేసినప్పుడు నేను ఒక 4 సపోర్ట్ చేయలేనా చెప్పండి? 4 కాదు, 40 మందిని కాదు, 40,000 మందినైనా నేను సపోర్ట్ చేస్తాను. మీ నుంచి మంచి ఉంటే, అర్థమైందా? అలాగే మీరు మంచి చెప్పండి, మంచిగా ఉండండి. ఇలా బ్యాడ్ అయ్యి నా నోట్లో పడి మీరు పెట్టిన కామెంట్కి డిసప్పాయింట్ అయిపోవాలన్నమాట, డల్ అయిపోలే. అయ్యో నేను రెడీ అవ్వడం తప్పు అనమాట, రేపు నుంచి పూజ చేసినప్పుడు రెడీ అవ్వద్దు, ఏం చేస్తాం, సైలెంట్గా ఉందాం, రెడీ అవ్వద్దు అని డల్ అయిపోయానుకో మీకు హ్యాపీ కదా.
నెక్స్ట్ డే నుంచి వీడియో పెట్టకపోతే నా కామెంట్ చూసింది ఇంక వీడియో పెట్టడం మానేసింది ఎలా ఉంటుంది నాతో అనుకుంటారు. మీరు అన్నందుకైనా నేను 10 వీడియోలు ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీ కామెంట్ నాకు అది అర్థమైందా? ఎందుకంటే నేను ఎప్పుడు మంచి చెప్తున్నాను, మంచి చేస్తున్నాను, మంచి చేస్తూ ఉంటాను. ఓకే, నేను 10 మందికి పెట్టినా పెట్టకపోయినా నా తరపున 10 మందికి అయితే హాని అయితే కలగదు. అది మాత్రం నేను 100% ప్రామిస్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరికి. నా నుంచి ఎవరైతే పూజలు చేస్తూ పూజలు చూస్తూ పూజలు నేర్చుకుంటున్నారో వాళ్ళందరి సపోర్ట్ నా దగ్గర ఉంది. అదొకటి చాలు. నేను మా వారిని, నన్ను, నా ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అండ్ ఇలా బ్యాడ్గా కామెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియో చూసే కదా కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియోస్. ఎందుకంటే మీరు చూడబట్టే వ్యూస్ కూడా వస్తున్నాయిలండి. వ్యూస్ కోసమే వీడియోస్ పెడుతున్నారు అన్నారు కదా, అనుకోండి వ్యూస్ కోసమే వీడియో పెడతాం, డబ్బుల కోసమే వీడియో చేస్తున్నాం అని మీరు అనుకున్నంత మాత్రాన అది నిజమో అబద్ధం అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹2 సంపాదించుకోవాలనుకునే వచ్చారు. అందరూ కూడా మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, చెడు చేసి సంపాదించి నెలల్లో సంవత్సరాల్లో 10 కోట్లు 20 కోట్లు సంపాదించారు. వాళ్ళు మీరు ఏం చేయలేరు. ఇలా 10-20 సంపాదించుకున్న వాళ్ళు మాత్రం మీద పడి మాత్రం బాగా ఏడుస్తారు. అందంగా మేకప్లు అయిపోయి పూజలు చేసిన వాళ్ళకి మీరు ఏమన్నారు, శుభ్రంగా తయారయ్యే పూజ చేసేసరికి మీకు తప్పు అయిపోద్ది, ఒళ్ళంతా నొప్పి అయిపోద్ది. ఇది మాత్రం నిజం, మీ అందరికీ తెలిసే విషయం. నేను ఈ వీడియో అందుకోసమే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే సంకష్టార చతుర్థి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పూజలో ఎందుకంటే ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అందంగా రెడీ అయ్యి వచ్చే పూజ అయితే చేసుకుంటా. దేవుడికి అన్నీ అమర్చేసాను కదా, ఇప్పుడు నీట్గా శుభ్రంగా మంచి బట్ట కట్టుకొని వచ్చి పూజ అయితే చేసుకుంటాను అనమాట. కంటిన్యూ ద వీడియో. నేనైతే రెడీ అయిపోయి వచ్చేస్తాను. చెప్పాను కదండి, శుభ్రంగా రెడీ అయిపోయాను. మంచిగా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఎవరు ఎన్ని అనుకున్నా మా వారికి నేను ఇలా అంటేనే ఇష్టం. నాకు కూడా పూజలు చేసేటప్పుడు ఇలాగే రెడీ అవ్వడం ఇష్టం. ఇన్కేస్ నేను బయటికి వెళ్ళినప్పుడైనా ఇంతలా రెడీ అవుతాను అవ్వనో నాకు తెలియదు. పూజ చేసుకున్నప్పుడు మాత్రం నిండుగా చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి పూజ అయితే చేసుకుంటాను అనమాట. పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. ఈ సంకష్టహార చతుర్థికి ఒక స్పెషల్ అయితే ఉందండి. అప్పుల బాధల్లో ఎవరైతే ఎక్కువ ఉంటారో, పిల్లలు ఎవరైతే బాగా చదువుకోవట్లేదు అంటే పిల్లల స్టడీస్ ఇంకా మెరుగుపడడానికి ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే వినాయకుడు మనకి విఘ్నాలు ఏవి లేకుండా ముందుకి దారి చూపిస్తారు కాబట్టి ఆయన పూజ ప్రతి నెల అంటే పౌర్ణమి తర్వాత 4 రోజులు 3 రోజులకి కరెక్ట్ పడుతుంది తిథి. ఆ తిథి రోజు క్యాలెండర్లో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. చాలా మంది పూజ అయితే చేసుకుంటూ ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ తెలియని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట సంకష్టహార చతుర్థి అని చెప్పేసి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండి పూజ అయితే చేసుకుంటారన్నమాట. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉండక్కర్లేదు. ఉల్లిపాయ వెల్లుల్లిపై నాన్ వెజ్ తినకుండా ఆ రోజంతా ఉండి ఉదయాన్నే తలస్నానం చేసుకొని వినాయకుడికి అన్నీ రెడీ చేసుకొని సాయంత్రం పూజ అంతా చేసుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు చుక్కను చూసి, అదే మనకి తెలిసిందే కదా, చుక్కను చూసి భోజనం అయితే చేస్తారనమాట. ఉపవాసం లేని వాళ్ళు కూడా మామూలుగా ఇలాగ అన్ని పూజ అంతా చేసుకున్న తర్వాత భోజనం అయితే చేసుకోండి. ఏవైతే దేవునికి ప్రసాదం నివేదిస్తామో అది మనం తీసుకుంటే చాలన్నమాట. ప్రసాదం విషయానికి వచ్చేసరికి అతనికి అన్ని ప్రసాదాలు ఇష్టమే. నారికేల ప్రియుడు. కొబ్బరికాయ కొడతాము, అట్టిపళ్ళు పెడతాము, ఫ్రూట్స్ పెడతాము. అండ్ అది కాకుండా మీకు స్తోమతగా తగ్గట్టు ఏమి పెట్టుకోవాలన్నా అయ్యవారికి అన్ని పెట్టుకోండి. ఏం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆరిది ఉండ్రాలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పాల తాలికలు ఇలా వినాయకుడికి కొన్ని వంటలు అంటే స్పెసిఫిక్గా చాలా ఇష్టం కదా, ఆ వంటలన్నీ చేసుకోండి. ధూపం వేయండి, దీపం మంచిగా పెట్టండి. ఆవు నెయ్యితో అయితే ఆవు నెయ్యి, కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె, నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె. మీ స్తోమత మీ ఇష్టం, దేనితోనైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అయ్యవారికి గన్నేరు పువ్వులతో పూజ అంటే చాలా ఇష్టం అంట. నాకు గన్నేరు పువ్వులు దొరకలేదు ఈరోజు, గరికి కూడా దొరకలేదు. ఆ 2 స్కిప్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ పూజలో 2 స్కిప్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకంటే సడన్గా నేను పూజ చేయడం వల్ల ఆ 2 మిస్ అయినాయి అనమాట. లేకపోతే నార్మల్గా అయితే మిస్ అవ్వవు, ఎలా అయినా సాధించేస్తాను. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అవ్వడం, నిన్న బాగోకపోవడం అలా అయ్యింది. ఎంత బాగున్నా బాగోకపోయినా సరే పూజ అయితే చేయాలనుకున్న ఒక సంకల్పాన్ని అయితే తీసుకున్నాను కదా, అదైతే ఫినిష్ చేసుకున్నాను. మా పంతులు గారు అయితే రేపు చేసుకోమన్నారు పూజ, కానీ రేపు నాకు అవుతుందో అవ్వదో తెలియదు. భయం వేసి ఈరోజే చేసేసాను అనమాట. అవుతుందా అవదంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, అందుకోసం అని చెప్పి ఈరోజు పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈ రోజు నైట్కి పీఠం కదిపి వదిలేయండి, మర్నాడే తీయాలి. ఈ రోజు తీయకండి, పీఠం ఎత్తి పెట్టకూడదు. పెట్టిన రోజు ఎప్పుడు కూడా ఏ పీఠం కూడా తీయకూడదు. ఎందుకంటే మొన్న ఒక డీమార్ట్లో ఒక ఆవిడ కనిపించి అడిగారు, వారాహి అమ్మ పీఠం ఎప్పుడు తీయాలమ్మా, శుక్రవారం పెట్టుకుంటాం కదా అని. శుక్రవారం పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా శుక్రవారం పూజా పీఠం ఎప్పుడు కదపకూడదు, తీయకూడదండి. ఎందుకంటే మర్నాడే తీయాలి. కదిపి వదిలేస్తాం అన్నమాట, చిన్నది మూవ్ చేసి అమ్మవారిని. అంటే కదపకపోతే 3 రోజులు కంటిన్యూగా ఉంచాలి కాబట్టి ఆ రోజు కదిపేసి ఉదయాన్నే తెల్లవారుజామున లేచి తీసేసుకుంటాం. ఇది కూడా సేమ్ అంతే, తెల్లవారుజామున తీసుకుంటాం. ఇంకా ఈ పూజకి ప్రత్యేకత ఏంటంటే అయ్యవారికి పూజకి ముందు ముడుపు అయితే కట్టుకోవాలి. ముడుపు ఎలా అంటే
ఒక జాకెట్ ముక్క అంటే రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకొని, కొత్త బట్ట తీసుకొని, దాంట్లో పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని, గంధంతో స్వస్తిక్ వేసి మంచిగా 3 దోశలతో బియ్యం పోయండి. 3 సార్లు బియ్యం పోసిన తర్వాత 2 పసుపు కొమ్ములు, 5 వక్కలు అండ్ ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అది ఒక 5 పెట్టుకోండి. లేకపోతే మనది ఏమంటారు, వెండిపోయిన కొబ్బరి చెక్క ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. 21 రూపాయి అయితే పెట్టుకోండి. 21 రూపాయి పెట్టి ఆ ముడుపు కట్టిన అంతసేపు కూడా మనసులోని ఒకటే, మీరు ఏదైతే అనుకొని ముడుపు కడుతున్నారో, అది ఆర్థిక సమస్యలు అవనివ్వండి, పిల్లల కోసం అవనివ్వండి, దేనికోసం అయితే అనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా తలుచుకొని ముడుపు కట్టుకొని తండ్రి ముందు పెట్టుకొని పూజ అంతా చేసుకోండి. అది తెల్లవారి లేచి గుడికి వెళ్ళి గుడిలో వినాయకుడి గుడిలో ఇచ్చేసి అయ్యవారికి ప్రసాదం వండి పెట్టమని చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి స్వామికి పూజ చేసి ఆ ముడుపునైతే పంతులు గారికి అప్పచెప్పేయండి. అండ్ ఇంకొక విషయానికి వచ్చేసరికి అది అలా అవుతుంది ముడుపు పని. ఇంకా పూజ విషయం వచ్చేసరికి అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకోండి. చాలా సింపుల్ పూజ, ఆచమనీయం చేసుకోండి. వినాయకుడి పూజ ఎలా ఉంటుందో మొత్తం అంతా ఫినిష్ చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని, నాకైతే చెప్పారు పంతులు గారు 108 గరికి కట్టలు కట్టి వెయ్యండి అమ్మ అని చెప్పి. నేను అనుకున్నాను కానీ దొరకలేదు, లేకపోతే మా ఇంటి దగ్గర గారికి బోర్డు కానీ దొరకలేదు. ఈరోజు నెక్స్ట్ మంత్ తెలంగాణ ట్రై చేస్తాను వేయడానికి కంపల్సరీ. అండ్ అవి కాకుండా పసుపు పువ్వులు అంటే ఇష్టం కదా అయ్యవారికి, పసుపు పువ్వులు కూడా పెట్టుకున్నాను. అంటే చామంతి పువ్వులు దొరికాయి. గన్నేరు పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అంట. గన్నేరు పువ్వులు మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూడండి, మనకి బయట కూడా దొరుకుతాయంట. మా పువ్వులు ఆవిడ తెస్తుందంట ఎవ్రీ వీక్. ఈ రోజేమో తీసుకురాలేదంట, అందుకోసమనే వేయలేకపోయాను. నెక్స్ట్ మంత్ మాత్రం ఎలాగైనా సాధించి గన్నేరు పువ్వులు గరికతో పూజ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ పూజ నేను ఇది 2వ సారి అండి చేసుకోవడం. మొదటిసారి చేసినప్పుడు కూడా చాలా బాగా అయింది. కాకపోతే ఆ టైంలో ఏంటంటే కొంచెం ఆ డేట్స్కి మర్చిపోవడం అవ్వనివ్వండి, ఆ డేట్స్ అవ్వకపోవడం అవ్వనివ్వండి, అలా అయ్యిందనమాట. ఇది మంత్లో ఒక్కసారి వస్తుంది కదా, కన్ఫ్యూజన్లో మర్చిపోయాను అనమాట. చేద్దాం అనుకొని సంవత్సరం పట్టింది ఆయనకి మళ్ళీ నేను పూజ చేయడానికి. నాకు అనుగ్రహం ఇచ్చాడు. మళ్ళీ నాకు బాగోకపోయినా పూజ అయితే మాత్రం చాలా బాగా ఫినిష్ చేసుకున్నాను ఓపిక మీద. మా వారి సపోర్ట్ నిజంగా ఉందండి, ఎందుకంటే నడుచుకొని వెళ్ళాల్సింది, కరెక్ట్ టైంకి వచ్చారు, పువ్వులకి తీసుకెళ్లారనమాట, పళ్ళు పువ్వులకి. హ్యాపీ అనిపించింది. పూజ అవుతుందా అవ్వదా అనుకున్నాను లాస్ట్ మూమెంట్ వరకు కూడాను, కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంతలో, అంతేకాకుండా నేను చెయ్యాలి అనుకున్నంతలో పూజ అయితే చేసుకున్నానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసినందరికి ఏది తప్పు జరగలేదు, ఎందుకంటే సెకండ్ టైం చేసినా సరే అన్నీ కనుక్కొని క్లియర్గా చేసుకున్నాను పూజ అయితే మాత్రం. అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ నేను ముందు చెప్పిన విషయాల్లో ఎవరైనా బాధపడి ఉంటే సారీ, ఏమనుకోకండి, ఎందుకంటే నేను బాధపడ్డాను కాబట్టి కొన్ని మాటలు అయితే చెప్పాను అందరి కోసం అని చెప్పేసి. అందరూ కూడా నిండుగా తయారవ్వండి, మంచిగా పూజలు చేసుకోండి. ఎవరికి నచ్చినంతలో వాళ్ళు పూజలు చేసుకోవడమే కావాలి ప్రతి ఒక్కరికి కూడాను. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించుకోవడం కోసం మనం ఏం చేసినా తప్పలేదు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎలా చేయనివ్వండి, ఎలా చేసుకునివ్వండి, ఒకరిని ఒక మాట ఆడకుండా మంచిగా ఉండండి. మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు అనమాట. అండ్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. పూజ అయితే నాకు బాగా పోయినా అదే చెప్తున్నాను, బాగా చేసుకున్నందుకు మనసు నిండిపోయింది అసలు. అండ్ ఎనీవే, మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పెళ్ళి ఇంకొంచెం ముందుకు నడిపించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.